రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినే లై డిటెక్టర్ టెస్ట్కి రమ్మనడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఫార్ములా రేస్ కేసు వ్యవహారంలో ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా తాను భరిస్తానన్న కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. తమపై ఉన్న కేసులకు సంబంధించి తామిద్దరిని ఒకే చోట కూర్చోబెట్టి అధికారులు ప్రజలు చూస్తుండగా ప్రశ్నిస్తే అప్పుడు దొంగ ఎవరో తేలుతుందన్నారు. విచారణ అనంతరం ఆయన ఈడీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు ఉందని, అందుకే తనపై కూడా ఏసీబీ కేసు పెట్టించారని ఆరోపించారు కేటీఆర్. అలాగే ఆయనపై ఈడీ కేసు ఉన్న కారణంగా తనపై కూడా కేసు పెట్టించారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పైన తనపైన కేసులు ఉన్నాయని, కాబట్టి తామిద్దరికీ టీవీల సాక్షిగా రాష్ట్ర ప్రజలు చూస్తుండగా లై డిటెక్టర్ పరీక్షలు పెట్టాలని కోరారు. అప్పుడే ఎవరేమిటో ప్రజలకు తెలుస్తుందన్నారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి ప్యాలెస్లో అయినా, లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా, లేదా కోర్టులో అయినా పరీక్షలకు తాను సిద్ధమన్న కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమేనా అంటూ సవాల్ చేశారు. ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు, నేను వస్తా, నిజాయితీగా నా చేయిస్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో. ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తేలుతుంది. తాను ఏ తప్పు చేయకపోయినప్పటికీ చట్టాలను గౌరవించే వ్యక్తిగా ఈడీ విచారణకు వచ్చానన్నారు. ఈ ఫార్ములా రేస్ కేసులో ₹1 అవినీతి చేయకుండా విచారణకు హాజరయ్యానన్నారు. ఏసీబీ లాగే ఈడీ కూడా విచారణలో అవే ప్రశ్నలు అడిగిందన్నారు. అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారన్నారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని చెప్పానని వెల్లడించారు. ఈ రోజు కాకుండా రేపైనా నిజాలు బయటకు వస్తాయన్నారు. తనకు జడ్జీలు, కోర్టులపై నమ్మకం ఉందన్న కేటీఆర్ తాను ఏ తప్పు చేయలేదని, చేయబోనని స్పష్టం చేశారు. ఒకవేళ తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తనపై ఉన్న కేసుల విషయంలో జడ్జి ముందు లైవ్లో విచారణకు సిద్ధమా అంటూ మరోసారి కేటీఆర్ సవాల్ చేశారు.